ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సిస్టర్, మీరీ రూమ్ లో ఏం చేస్తున్నారు? అది అది ఏమైంది సిస్టర్? అది అబే ఏం లేదు కనిష్క. ఒక పర్సనల్ కాల్ వస్తే ఇక్కడికొచ్చి మాట్లాడదామని వచ్చాను. బయటంతా గోలగా సరిగ్గా వినిపించట్లేదు. ఇక్కడైతే కొంచెం సైలెంట్ గా ఉంది కదా అని ఇక్కడికి వచ్చానంతే. ఓ, ఫోన్ కాల్ మాట్లాడుతున్నారా? ముహూర్తానికి టైం అవుతుందని అందరూ బయలుదేరుతున్నాం కదా. ఒక్కదానివే ఏం చేస్తున్నావు అని అడిగాను, అంతే. పర్లేదు కనిష్క. నీతో పాటు బయలుదేరదామని ఆగాను. సరే కనిష్క, పెళ్లిలో కలుద్దాం. ఇంక నేను బయలుదేరుతాను. ఏంటి వెతుకుతున్నావు? అది కుంకుమ కింద పడిపోయి ఉంది. సిస్టర్, మీరీ రూమ్ లో ఏం చేస్తున్నారు? అది అది అత్తారింటికి వెళ్ళాక దీని మీద ఒక కన్నేసి ఉంచాలి. నాకెందుకో తేడా కొడుతుంది. కనిష్క, ఎంతసేపే? వస్తున్నా. కనిష్క, ఇంకెంతసేపే? త్వరగా పదా. పదండి పదండి. ఇది మా ఇంటికి తీసుకెళ్తే మావయ్య ఎలా అయినా సరే ప్లాన్కి అడ్డుపడతారు. ఈ పెన్ డ్రైవ్తో సిద్ధు కనిష్కల పెళ్లి ఆగిపోవాలంటే తీసుకెళ్లి తులసికే ఇవ్వాలి. ఎస్. అదిగో తులసి వచ్చేసింది. తులసి, ఏమైందమ్మా? అమ్మ జాను, గుళ్ళో ఏమైనా ఆచూకి తెలిసిందా? లేదమ్మా. అయ్యో భగవంతుడా, అయ్యో, ఎవరు చేశారు ఈ పని? ఎవరు చేశారు ఈ పని? జాను, ఎందుకే మీ అక్కకి ఎన్ని కష్టాలు? దాని పరిస్థితి తలుచుకుంటేనే నా గుండె ఆగిపోయేలా ఉందే. ఏమైంది బామ్మ? ఇవాళ తన ఆచూకీ కనుక్కోలేనంత మాత్రాన అతను దొరకకుండా పోతాడా? ఇంకేంటి దొరికేది? కాసేపట్లో దీని పెళ్ళి అయిపోతుంటే. పెళ్ళేంటన్నయ్యా? మళ్ళీ పెళ్ళేంటంటావేంటి జాను? సాయంత్రం వరకు తాళి కట్టినవాడు దొరక్కపోతే నెక్స్ట్ నరేష్ గారితో తులసి పెళ్ళని ఉదయం చెప్పాను కదా నీకు. అన్నయ్య, పెళ్లికంత తొందర ఏముందిరా? చూడు, ఆ అక్క ఎంత బాధపడుతుందో చూడరా. అక్క బాధే కనిపిస్తుంది మీకు. ఇంట్లో అన్నయ్య, నేను, మనోవేదన, గుండె వేదన కనిపించట్లేదా నీకు?
హ్మ్. ఒరే ఒరే ఎంత కాదనుకున్నా అది నీ తోడుబుట్టిన చెల్లెలురా. అందుకేనానమ్మా నా బాధ్యతగా దగ్గరుండి పెళ్లి జరిపించి అమెరికా పంపిస్తున్నాను నేను. బావగారు, రండి. నమస్కారం అంకుల్. బావగారు రెడీ అయ్యి చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. తులసి, నువ్వు కూడా రెడీ అయితే పంతులు గారు కూడా రెడీగా ఉన్నారు పెళ్లి చేయడానికి. పంతులు గారు, అయ్యా, కాసేపు ఆగితే వర్జం వచ్చేస్తుంది. ఆ లేదు పంతులు గారు, నా చెల్లి పెళ్లి మంచి ఘడియల్లోనే జరగాలి. ఏంటి ఇంకా ఆలోచిస్తున్నారు? పెళ్లి పెట్టెల మీద కూర్చోవాలి, త్వరగా రెడీ అయ్యి రండి. తొందరపడకరా, కాస్త ఆలోచించి చెయ్యి. వర్జం వచ్చేస్తుందిరా బాబు అని పంతులు గారు అంటుంటే ఇంకా నిదానంగా అంటావేంటి నాన్న? పెళ్లి చేసి అమెరికా పంపించొద్దు. ఇంకా చూస్తున్నారేంటి? పదండి పదండి, పెళ్లికి మొత్తం రెడీగా ఉంది. ఏమండి, నా మాట వినండి. మీరు చేసేది కరెక్ట్ కాదండి. నోర్వే నువ్వు. ఏంటి కరెక్ట్ కాదు? ఏంటి కరెక్ట్ కాదు? తులసికి ఆ రోజు వారం రోజులు టైం ఇచ్చాను, సరే అన్నారు. మళ్ళీ ఇవాళ సాయంత్రం వరకు టైం అడిగింది, మళ్ళీ ఇచ్చాను. ఇంకేం కావాలి? ఇప్పుడు నేనన్న మాట ప్రకారం బావుగారితో పెళ్లి చేసి రేపే అమెరికా పంపిస్తున్నాను. ఆల్రెడీ టికెట్స్ కూడా బుక్ అయిపోయాయి. అందరూ పెళ్లి చూసి అక్షింతలు వేసి ఆశీర్వదించండి, అంతే. అయ్యా, త్వరగా వధూవరులు వచ్చి కూర్చోవాలి.